కోసం ఇంతమంది అభిమానులు వచ్చారు, వాళ్ళని కలవనీయకుండా చేస్తున్నారు మీరు. వాళ్ళు అప్పటికీ అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది నాయన, వాళ్ళందరి మీద లాఠీ చార్జీలు చేసి దాకా వెళ్ళారు, బస్సులకి సంబంధించి అద్దాలు పగలగొట్టారు, మీడియా మీద రాళ్ళు రువ్వారు, పోలీసుల మీద రాళ్ళు రువ్వారని చెప్తున్నప్పటికీ వాళ్ళ మాటల్ని పెడచేవని పెట్టాడు ఇతను. ఇదంతా ఏంటంటే అండి, ఒక విచక్షణ జ్ఞానం కోల్పోయిన తర్వాత, పునరాలోచించటం లేకుండా అయిపోయిన తర్వాత మనిషి అలాగే బిహేవ్ చేస్తాడు. ఒక మొత్తం అంటారు, అది అందరూ కలిసి నన్ను గెలిపించారు అనే మొత్త, లేకపోతే నేను రైతు బిడ్డ అనే కాన్సెప్ట్ నేను పెట్టుకుని అందరి మనసులను గెలిచేశాను అంటే నేను అనుకున్నది జరిగింది అనే ఒక విజయ గర్వమా, ఏదన్నా కానివ్వండి. ఆ 100 రోజులు అలా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, ఫోన్ లేకోకుండా, మాటామంతి లేకోకుండా బయట మనుషులతోటి ఉండటం వల్ల వచ్చిన మానసిక వైకల్యమా, వెరసి ఏదన్నా కానీ అతను ఆ విధంగా బిహేవ్ చేయడానికి లేదు. ఇవన్నీ కాదు, అతన్ని కావాలనే వెనక్కి పిలిపించారా, లేకపోతే ఎవరైనా అంత ఉద్రిక్తల్లోకి తాను సూపర్ హీరో, నేను హీరోని, నేనే అందరినీ కొట్టగలను. ఇప్పుడు సినిమాలు చూపిస్తారు కదా, ఒక హీరో 10 మంది విల్లల్ని కొట్టినాడు, అలాంటి ట్రాన్స్లోకి ఏమైనా వెళ్ళిపోయాడా, అతను ఇంకో ప్రపంచంలో జీవిస్తున్నాడా అని ఎన్నో అనుమానాలు రాకమానం. లేదు ఎవరైనా వెనకుండి ఈయన అసలు పంపించారా. ఇది వీటిలో ఏదో ఒకటి అయితే వాస్తవం. ఇక్కడ ఏది జరిగినా ప్రమాదమే. ఇక్కడ ఎవరంతా పనిగట్టుకుని దీన్ని అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారు అనేది కదా ప్రశ్న. దీనికి మట్టుకు ఒక రాజకీయ కోణం అయితే పులుముకుంటుంది అనేది అర్థమవుతుంది. పైగా ఇప్పుడు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే, బలహీనుడు బలహీనుడే అనే నానుడి నిజం చేసింది వాళ్ళ ప్రభుత్వం కూడా, పోలీస్ వ్యవస్థ కూడా. ఎట్లా అంటే, అసలు ఏదైనా ఒక సంఘటనకి జరిగింది అంటే దాని మూలాల్లోకి వెళ్ళాలి. అసలు ఇక్కడ ఇంత గలాటా ఎందుకు జరిగింది? బిగ్ బాస్ ప్రోగ్రాంలో అతను విజేతగా వచ్చాడు కాబట్టి జరిగింది. దానికంటే ముందేంటి, ఒక హోస్ట్ ఉన్నాడు, ఒక బిగ్ బాస్ హౌస్ ఉంది. దానికంటే ముందేంటి, ఒక ప్రొడక్షన్, ఒక టీవీ ఛానల్ ప్రసారం చేస్తుంది. దానికంటే ముందేంటి, ఎవరో ఒకళ్ళు దీన్ని ప్రొడక్షన్ హౌస్లో ఇది ప్రొడక్షన్ జరిగితేనే వాళ్ళు హక్కులు కొనుక్కున్నారు, ప్రసార హక్కులు కొనుక్కున్నారు. ఆ హక్కులు కొనుక్కుని వాళ్ళు ప్రసారం చేశారు. ఇంత ఉంది కదా స్టోరీ. వీళ్ళందరినీ వదిలేసి ఈ పల్లవి ప్రశాంత్ను ఒక్కడిని A1 గాను, వాళ్ళ తమ్ముడిని A2గా పెట్టడం ఏంటండి? ఇది అన్యాయం కదా. ఇప్పుడు అతను ఏమైనా నేనే నటిస్తాను, బిగ్ బాస్ చేయండి అని అతను ఏమైనా అడిగాడా? మీరు మీ డబ్బుల కోసం, మీ ఛానల్ టీఆర్పీ రేటింగ్ కోసం, డబ్బు సంపాదించడం కోసం ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నారు, మీరు నిర్మించారు. ఓ పక్క నుంచి ఏదో మొదటిసారి ఇలా జరిగింది అంటే మేము పరిణామాల సంగతి మాకు అర్థం కాక మేము తీసాము, పొరపాటు అయింది అని చెప్పిన అర్థం ఉంది. ఎప్పటి నుంచి ఈ షోలు కరెక్ట్ కాదని చెప్తున్నాం, తీస్తూ వచ్చారు. ఇవాళ ఎంత ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఎవరు చనిపోలేదు కాబట్టి బాగుందండి. ఇంత ఉద్రిక్తతల మధ్య ఎవరికన్నా ప్రాణహాని జరుగుంటే ఏంటి పరిస్థితి ఆలోచించాలి కదా. మరి ఆ ప్రొడక్షన్ చేసిన వాళ్ళని, ప్రసారం చేసిన వాళ్ళని, హోస్ట్ చేసిన అతన్ని వదిలేసేసి వీళ్ళ మీద కేసు పెట్టడం చాలా తప్పు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఉంది ఇది. ఈ పిల్లాడి మీద పెట్టడం. మీకు ధైర్యం ఉంటే ఆ ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళండి, ఆ స్టార్ మా దగ్గరికి వెళ్ళండి, నాగార్జున దగ్గరికి వెళ్ళండి, తర్వాత 4, 5 వెళ్ళి పెట్టండి. వీళ్ళని ఏమి అనొద్దు అనేది నా ఉద్దేశం కాదు ఇక్కడ. కానీ మనం అదే ఇప్పుడు కూడా గొడవ జరుగుతుంది అనుకోండి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? లాఠీ చార్జ్ చేయడం. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు సమస్య పోయింది. కానీ ఇప్పుడు మీరు చేసేది ఏంటి? పోస్ట్ మార్టం చేస్తారు. అసలు ఇది ఎలా జరిగింది, ఇతను శిక్షించాలి. ఇప్పుడు బస్సులు పగిలినాయి, పోలీసు వాహనాలు విరిగినాయి, వీటి గురించి మాట్లాడాలనుకుంటున్నారు. మాట్లాడుకున్నప్పుడు మీరు ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు
మీరు కొంచెం ఆలోచించాలా అక్కర్లేదా? పెద్దవాళ్ళ జోలికి వెళ్తే ఏమవుతుందో అని పెద్దవాళ్ళని ఉపేక్షించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇతన్ని శిక్షిస్తారు, బాగానే ఉంది. రేపు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది. ఈసారి ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది. ఏంటి దీనికి అంతం ఎక్కడుంది? గతంలో కూడా జరిగినాయి కదా మేడం. అదే మరి అందుకే చెప్పేది, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు తెరిచి, నిన్నగా మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, చిరంజీవి కూతురు డ్రగ్స్ తీసుకున్నా వదిలిపెట్టము అన్నారు కదా. చాలా గొప్ప మాట, చాలా మంచి మాట. మరి ఇప్పుడు ఇక్కడ స్టార్మా ఉంది, ప్రొడక్షన్ హౌస్ ఐ థింక్ మా టీవీ అనుకుంటున్నాను ఉన్నారు, నాగార్జున గారు హోస్ట్ చేశారు. మరి వాళ్ళందరినీ వదిలిపెట్టి పైగా అక్కడ గొడవలు ఇద్దరు కంటెస్టెంట్స్ ఫస్ట్ సెకండ్ వాళ్ళ మధ్యలో కూడా జరిగింది. అవును, మరి సెకండ్ అతను ఏమనలేదేంటి? ఇంకా అతనికే నష్టం జరిగింది కదా మేడం. పాప అతను సైలెంట్గా ఇంటికి వెళ్తున్న ప్రాసెస్లో ఈ సోకాల్డ్ రైతు బిడ్డ అని చెప్పుకునేటువంటి కొంతమంది అతనికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళ వాహనాలను ధ్వంసం చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులను దుర్భాషలాడారు. ఆ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చి చేస్తున్నాయి. ఇప్పుడు అతను పైకి లేచి ఇతనిలాగా అంటే అభిమానుల కోసం పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటే అతను తప్పుపట్టినా పర్లేదు, కానీ అతను షో అయిపోయింది, ఇరు వర్గాల మధ్యలో జరిగింది అని అంటున్నారు. కాదు మేడం, కాదా? ఓకే, అతను షో అయిపోయింది, సైలెంట్గా బయటకు వచ్చేసాడు. అతని పాటికి అతను వెళ్తున్న క్రమంలో వీళ్ళు అతని మీద దాడి చేశారు, అతని కారును ధ్వంసం చేశారు. నువ్వు ప్రశాంత్ని నువ్వు ఇట్లా చేస్తావా షోలో అని చెప్పి ఆయన తిడుతూ దుర్భాషలాడుతూ ఆయన మీద దాడి చేశారు. ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక్కడ అసలు అంటే పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేసింది ఏంటంటే పోలీసులు, అల్లర్లు జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది, నువ్వు దయచేసి వెనక గేట్ నుంచి వెళ్ళిపో, అంటే విజయోత్సవాలకు సంబంధించినటువంటి ర్యాలీలు ఏదైనా పెట్టుకోవాలంటే మీ ఇంటి దగ్గర పెట్టుకో, ఇప్పుడు కుదరదు అని చెప్పి వాదించిన ఈయన వాళ్ళతో వాదించే క్రమంలో కొన్ని మాటలు అన్నారని, ఆయన రెచ్చగొట్టేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారని, అలాగే పర్మిషన్ లేకుండా ఆయన పైకి వచ్చి అభిమానులను ఉద్దేశించి కొన్ని ర్యాలీలు తీశారనే ఉద్దేశంతో అల్లర్లకి కారణమై అయ్యారని చెప్పి ఇతను తీసుకెళ్లారు. అంటే రన్నరప్కి దీనికి అసలు సంబంధమే లేదు. ఏదేమైనానండి, అసలు ఇలా ఒక అల్లరి చిల్లరి మోకని వాళ్ళ మనసులో ఎక్కడో ఉన్న ఒక చెడుని బయటికి తీసుకురావడానికి ఈ షో ఉపయోగపడింది. కానీ ఒకవేళ మనిషిలో చెడేదన్నా ఉంటే దాన్ని చంపి మంచిని పైకి తీసుకురావడానికి ప్రసార సాధనాలు ఉపయోగపడాలి. వినోదం అనేది కానీ విజ్ఞానం అనేది కానీ ఇప్పుడు ఈ షో ద్వారా పంచుతున్నాము అంటే అప్పుడు ఉపయోగకరం. కానీ ఇలా ఈర్ష్యా ద్వేషాలని తగాదాన్ని ప్రేరేపించేలాగా ఇది ఒక రకంగా నాకు ఆటవికంగా అనిపించింది అదంతా చూస్తే. ఆ ఆటవికంగా ఒక మనిషి చేశాడు అంటే ఆ చేయడానికి అతన్ని ప్రేరేపించిన విషయాలు వల్ల కదా ఇదంతా. నేను అక్కడ కవరేజ్కి వెళ్ళాను మేడం, నేను షాక్ అయ్యాను. అసలు ఎంతమంది జనం, ఒక పర్పస్ లేదు, ఏం లేదు. ఉద్యమం సమయంలో చూసాం, ఉద్యమం కోసం ఎంతోమంది పోరాటం చేస్తున్న వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడం చూసాం. కానీ ఇక్కడ నిలువరించడానికి వాళ్ళని అదుపు చేయడానికి, వాళ్ళ విధ్వంసం చేయకుండా ఉండడానికి లాఠీ చార్జ్ చేయడం ఫస్ట్ టైం చూశాను నేను నా కవరేజ్ పర్పస్ మీద వెళ్ళి. లేదండి, ఇంత గందరగోళాన్ని సృష్టించడానికి, ఇంతమంది మనసుల్ని విషతుల్యం చేయటానికి, అంటే ఏమైనా చేసేద్దాం అనిపించేంత బరితెగింపుకి కారణమైన ఈ షోను మట్టుకు బ్యాన్ చేయాల్సిందే. పైగా ఖచ్చితంగా ఆ బస్సులకు జరిగిన నష్టానికి కావచ్చు, పోలీస్ వ్యాన్లకు జరిగిన నష్టానికి కావచ్చు, దేనికైనా సరే ఎవరైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వీల్లేదు, ఆర్టీసీ నష్టపోవడానికి వీల్లేదు. ఈ డబ్బులు మొత్తం మా టీవీ యాజమాన్యమే భరించాలి. స్టార్మాలో ప్రసారం అయింది కాబట్టి వాళ్ళే దీనికి మొత్తం బాధ్యులు. పైగా ఇంకొకటి ఏంటంటే నాగార్జున్ని ఇలాంటి ప్రోగ్రాములకి ఆయన స్టూడియోని అద్దెకి ఇవ్వడానికి కూడా వీల్లేదు. మన చట్టం చెప్తుంది ఏ కార్యక్రమానికంటే ఆ కార్యక్రమానికి నీ ఆస్తిని అద్దెకి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ప్యాకెట్ స్థావరాలు ఉన్నాయండి,
పేకాట స్థావరం లైసెన్స్ లేని క్లబ్కి అంటే దొంగతనంగా ఆడుతున్నట్టే కదా. మీ ఇల్లు అద్దెకి తీసుకున్నారు అనుకోండి, మా ఇల్లు అద్దెకి తీసుకున్నాం, మనం కూడా ఆ నేరంలో పాల్పంచుకున్నట్లే. అందుకని ఎవరైనా సరే ఆచితూచి అడుగేయాలి, డబ్బే ప్రధానం కాదు. ఈ సందర్భంగా ఇకనన్నా అలాగే ఈ అల్లచిల్లరగా తిరిగే పిల్లలు ఎవరైనా సరే కేసులు అంటూ జరిగితే ఆ రోజున ఒక 100 మందినో 150 మందినో అరెస్ట్ చేశారనుకోండి, ఇంకా గొడవలు అవుతాయని ఆగి ఉంటారు. కానీ లేదంటే తీసుకెళ్లి స్టేషన్లో పెడితే వీళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళ కోసం వచ్చేది ఎవరు? తల్లిదండ్రులేక. ఒకవేళ మీరు చదువుకుంటున్న స్టూడెంట్స్ అయితే రేపొద్దున పై చదువులకు వెళ్ళాలంటే ఈ కేసులు ఆటంకమే కదా. మరి అసలు ఎంత రేపేం జరుగుద్దో అనే ఒక భయం లేకపోతే, భయము బాధ్యత లేకపోతే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా ఏం చెప్తున్నారంటే భయము బాధ్యత లేదు కాబట్టి అవి రెండు నేర్పించడానికి ఈ కేసు పెట్టామని చెప్తున్నారు. అంటే ఒక రైతు బిడ్డకైనా భయము బాధ్యత మీరు నేర్పించాల్సింది. స్టూడియో వాళ్ళకి భయం బాధ్యత నేర్పించక్కర్లేదా? వాళ్ళకి భయం అక్కర్లేదా? వాళ్ళకి బాధ్యత అక్కర్లేదా? అందుకోసం మీరు చేసేది కరెక్ట్గా లేదు. ఈ విధంగా వాళ్ళను కూడా ఈ నేరంలో భాగస్వామ్యం చేయాలి అని కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.